ఎంతో గొప్ప సిద్ధాంతం, క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలు, అవినీతి రహిత పాలన అంటూ నినాదం. అదే అవినీతి కేసులో ఇప్పుడు జైలు పాలు. ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్న ఆప్ నేతలంతా కరప్షన్ ఎలిగేషన్స్ తోనే కటకటాల పాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ టాప్ లీడర్షిప్ అయిన ముగ్గురు జైల్లో ఉన్నారు. ఆప్ అగ్రనాయకత్వమంతా తీహార్ జైల్లోనే. ఆ నలుగురు వెళ్ళింది అవినీతి కేసుల్లోనే. ఆప్ను నడిపించేదెవరు? 4 ఏళ్ల కింద వరకు ఓ వెలుగు వెలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతోంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఆశించిన ఆప్ కీలక నేతలంతా ఇప్పుడు తీహార్ జైల్లోనే ఉన్నారు. లేటెస్ట్ గా సీఎం కేజ్రీవాల్ తో పాటు గతంలో కీలక మంత్రులుగా పనిచేసిన ఇద్దరు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ ఆప్ రాజ్యసభ సభ్యుడు కూడా జైలుకెళ్లాడు. ఇప్పుడున్న పలువురు మంత్రులకు కూడా నోటీసులందాయి. కేజ్రీవాల్ అరెస్టుకు ముందు 3 పెద్ద నాయకులు జైలుకెళ్లారు. ఆప్ పార్టీ కీలక నేతలే కాకుండా ఢిల్లీ ప్రభుత్వంలో అత్యంత ప్రముఖమైన శాఖలు నిర్వహిస్తున్న మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను కూడా ఈడీ అరెస్టు చేసింది. అంతకుముందే ఆప్ కమ్యూనికేషన్స్ హెడ్ విజయ్ నాయర్ ను సిబిఐ అరెస్టు చేసింది. ఎక్సైజ్ మంత్రి హోదాలో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఏకపక్ష విధానాలు, నిర్ణయాలు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు 292 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వచ్చిందనేది దర్యాప్తు సంస్థల వాదన. మార్చి 2023లో ఈడీ మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. అప్పట్నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉంటున్నారు. 2002 సెప్టెంబర్లో మరో మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గతేడాది మే నుంచి ఆయన బయటే ఉన్నారు. తరువాత కోర్టు ఆదేశాలతో మళ్లీ జైలుకెళ్లారు. 4.8 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. 2015-16 మధ్యకాలంలో షెల్ కంపెనీల నుంచి హవాలా మార్గంలో డబ్బులు పొందారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఆ డబ్బులతో భూములు కొనడంతో పాటు గతంలో భూములు కొనేందుకు తీసుకున్న రుణాలను తీర్చారని ఈడీ ఆరోపిస్తోంది. ఇదే కాకుండా తన దగ్గర సత్యేంద్ర జైన్ ప్రొటెక్షన్ మనీ తీసుకున్నారని ఆర్థిక నేరస్తుడు సుకేష్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఎంపీ సంజయ్ సింగ్ గతేడాది అక్టోబర్లో అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా లిక్కర్ స్కామ్ కేసులోనే జైలుకెళ్లారు. అమిత్ అరోరాను సిసోడియాకు పరిచయం చేసింది సంజయ్ సింగేనని ఆరోపించింది ఈడీ. లిక్కర్ స్కామ్ జరగడంలో అతని పాత్ర ఉందని చెబుతోంది. ఇక లేటెస్ట్ గా సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ గేట్ లో ప్రధాన పాత్రధారి కేజ్రీవాలేనని, సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు అందాయని ఆరోపించింది ఈడీ. ఆ డబ్బులను పంజాబ్, గోవా ఎన్నికల్లో పార్టీ ఖర్చుల కోసం వాడారని చెబుతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అరెస్ట్ అయిన 4 నేతలు తీహార్ జైల్లోనే ఉన్నారు. కేజ్రీవాల్ తీహార్ జైల్ నంబర్ 2లో ఉన్నారు. మనీష్ సిసోడియా జైల్ నంబర్ 1, సత్యేంద్ర జైన్ జైల్ నంబర్ 7, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైల్ నంబర్ 5లో ఉన్నారు.